మా పాప మంచిగా చదివినందుకే ఇంతవరకు వచ్చింది. చచ్చిపోయేది డబ్బులు కట్టేది చెప్తుండే కదా నైట్ చదువుకొని పంపినా ముప్పై నిమిషాలకి శ్రావణి అనే ఒక మహిళ సూసైడ్ చేసుకున్న ఎంఎల్ఆర్ ఐటీ కాలేజీలో సూసైడ్ చేసుకోవాలనే ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది. ఇక ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మాకు 1:30 సమాచారం అండి. ఇంకా మా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది. ఇంక ఇప్పుడు ఉంది, అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నాకు క్షేమంగా ఉన్నా అని 9 గంటలకు మాట్లాడిన తర్వాత ఏమన్నా నొప్పి ఉంటే మాకు చెప్తుండే. పాప చిన్న నొప్పి ఉన్నా మాకు చెప్తుండే. యాక్చువల్లీ పాప దగ్గర ఫోన్ గిట్ ఉంది. పొద్దున కనీసం నొస్తుంది డాడీ మాకు ఇంత ప్రాబ్లం ఉందని పాప చెప్తుండే కదా సార్. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా చెప్తుండే. కనీసం డాడీ కాకుండా తల్లి కన్నా చెప్తుండే. ఎవరికి చెప్పలేరు. అసలు ఈ యాజమాన్యం ఏం చేసిందంటే పాపకు ఎక్కడో బయటికి తీసుకెళ్ళిండ్రు, చంపేసిన తర్వాత ఊరేసి క్రెడిట్ వాళ్ళు సృష్టించిండ్రు సార్. ఇది సృష్టించిండ్రు. పాప ఊరేసుకోలేదు, కావాలని వీళ్ళు సృష్టించిండ్రు. సరే అది జరిగిపోయింది. తర్వాత కనీసం ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకైనా ఇవ్వాలన్నా వద్దా? పాప ఎప్పుడో 10 గంటలకు చచ్చిపోతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది 2 గంటలకు. అంతవరకు ఏం జరిగింది? సీసీసీ ఫోటోజ్ మొత్తం డిలీట్ చేసి పాడదగిండ్రు. పాప ఫోన్ గిట్ట ఏమేమి చేసిండో మాకు తెలియదు. సూసైడ్ నోట్ అంటుండ్రు. పాప రైటింగ్ మాకు తెలుసు, ఏ విధంగా రాస్తుందో మేము గుర్తిస్తాము. కానీ వీళ్ళు సూసైడ్ నోట్ గిట్ట మాకు ఇవ్వలేరు, ఏం చేయలేరు ఇంతవరకు. ఇంకోటి సార్, తీసుకోపోయిండ్రు, పాపను చంపేసిండ్రు, తర్వాత తెచ్చి ఊరేసుకున్నదని చెప్తుండ్రు. అంతే. మొత్తం చేసింది మాత్రం హాస్టల్లోనే జరిగింది సార్. ఇది పాప మాత్రం ఏం చేసుకోలేదు. చిన్న ప్రాబ్లం ఉన్నా, మా పాప చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తుంది సార్. కంపల్సరీ చెప్తుంది. ఎటువంటి ఇష్యూ ఉన్నా మాకు చెప్తుంది. స్కూల్ టాపర్ మా పాప. మా డిమాండ్ ఏం లేదు. మా పాప మాకు కావాలా అంతే. మా పాప మాకు కావాలా. కూలి చేసి కూలి చేసి నేను 1,15,000 హాస్టల్కి ఫీజు కట్టేసిన, మళ్ళీ జాయినింగ్ ఫీజు చేసిన, అన్ని కట్టిన. కూలి చేస్తున్నాం మేము. మా భార్యకి ఇట్లా కూలి చేస్తాం, మేము ఇట్లా కూలి చేసి ఆమెకి ఎప్పుడు కావాలనో 500 1000